అండ్ ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ ఉంది మీ మీద, ఏంటిది సినిమా రిలీజ్కి ఆ డైరెక్టర్కి మీరు మందు బాటిల్ కొనిస్తా సినిమా హిట్ అంట. అలా ఏం లేదండి, అంటే డైరెక్టర్కా అదేంటి మీకు తెలియదేంటి? అది నా పర్సనల్. ఓకే, బాను కొనిస్తే సూపర్ హిట్ అని సినిమా. బాను కొనిస్తాను కాదు, యాక్చువల్గా ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే సుధీర్ వర్మ ఉన్నాడు కదా, స్వామివారి షూటింగ్ అవుతున్న టైంలో వాడు ఏమి మందాడు ఏం తాడనమాట. అయితే వాడి బర్త్డే నైట్ పార్టీ అయితే వెళ్తే అందరం మందు అవుతున్నారు. ఆ రోజే మా బావ కొరియా నుంచి వస్తే ఎయిర్పోర్ట్ నేనే పికప్ చేసుకుని ఆయన దింపి వస్తే ఎవరో నీకు తెచ్చాను అని 2 వైన్ బాటిల్స్ ఇచ్చాడు ఆయన నాకు. కొరియా నుంచి అవి వెరైటీ ఉంటుంది బాటిల్, ఒక షేపే భలే అందంగా ఉంటుందంట బాటిల్. 2 బాటిల్స్ ఇచ్చాడు ఆయన నాకు, చిన్న ఇంతే ఉంటుంది బుజ్జిగా వైన్, చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ అక్కడ అది ఇదని. సరే ఈ కార్లో ఉన్నాయి, వాడు అందరూ తాగు నువ్వు డైరెక్టర్ అయిపోయావు ఇంకా తాగాలి అది ఇది అంటే నేను తాగను అంటుంటే, అరే నీకోసం స్పెషల్గా ఒక మందు తెప్పించాను, అది తాగితే సినిమా కంపల్సరీ హిట్ అవుతుందిరా, హిట్ మందు అది అని చెప్పి నేను ఫుల్ తాగును. అప్పటికి మనం ఏం బాగావో తెలియదు నోటితోలకి బాగా ఆ బాటిల్ తీసి ఇస్తే ఈ బాటిల్ చూసి వాడికి నచ్చేసి చాలా బాగుందని ఓపెన్ చేసి టేస్ట్ చేశాడు. లైట్గా తాగాడు, బాగానే ఉంది, వైనే ఉంటుంది కొంచెం రెడ్ వైన్ అనుకుంటాను, బాగానే ఉందని. అది ఎంత అర గ్లాస్ కూడా ఉండదు అందులో, చిన్న బాటిల్ తాగాడు, బాగుంది అన్నాడు. అయిపోయిన తర్వాత సినిమా అయితే చెప్పానారా నీకు బాటిల్ ఇస్తే హిట్ అవుతుందని అది ఇదంటే, ఏడ్సవు ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వు బాటిల్ ఇస్తే హిట్ అవుతుందా అంటే, సరేరా దోసేకి నేను కొంచెం బాటిల్ ఏమి చూసుకో అన్న. ఇవ్వలేదు వాడికి, అయ్యింది అయిపోయిందా చందుగాడు ఇక్కడ టెన్షన్, నువ్వు వాడికి బాటిల్ ఏదో ఇవ్వలేదట ఆ సినిమా అది ఇది నాకు ఇవ్వాల్సిందంటే, లేదురా నీకు సపరేట్గా ఇంకా పెద్ద తెప్పించాను అబ్సల్యూట్ హిట్ అని, అది అయితే నీ సినిమా అబ్సల్యూట్గా హిట్ అవుతుంది అని చెప్పి అబ్సల్యూట్ ఇచ్చా కార్తికేయకి. అది సినిమా హిట్ అయితే ఈ ఊరికే మనం ఏదో ఫ్రెండ్షిప్లో అలా మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్ కాబట్టి, ఇంకా వాడు అరే నువ్వు బాటిల్ ఇచ్చో హిట్ అయింది వాడికి ఇవ్వలేదు హిట్ అవ్వలేదు అని ఈ చర్చ. అందుకని మొన్న ప్రేమం రిలీజ్కి ముందు రోజు తిరుగుతూ ఉన్నాడు, నేను మా అమ్మకి బాగోక హాస్పిటల్ అటు ఇటు తిరుగుతున్నా, నేను సరిగ్గా అవైలబుల్గా లేను, వాడు లేడు. ఫోన్ చేసి ఎయిర్పోర్ట్లో ఉన్నా, ఇప్పుడే దిగుతున్నా, డైరెక్ట్ ఆఫీస్కి వస్తా, నువ్వు రెడీగా ఉన్నాను. నేను రెడీగా ఎక్కడ ఉండాలంటే నువ్వు బాటిల్తో రెడీగా ఉంటాను. ఏ బాటిల్ ఏంటి అబ్సల్యూట్ మర్చిపోయావా అన్నాడు. ఓకే రా అని మళ్ళీ నేను హడావిడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి బాటిల్ తీసుకొచ్చా. ఇంట్లో ఉంటుంది అంటే మా అక్కలు బాగా వస్తుంటారు, వాళ్ళు ఎవరు వచ్చినా నేను తాగిన రాకపోయినా 2 బాటిల్స్ పట్టాను అని చెప్తాను. వర్షం 2 బాటిల్ అవి ఉంటాయి, అది తెచ్చిచ్చా అనమాట. అందుకని మొన్న కూడా అంటున్నాడు చైతుతో కూడా, వీడు బాటిల్ ఇచ్చి కాపాడాడు మొన్న హిట్ అయిందంటే, మీరు కష్టపడి సినిమా చేసి నేను బాటిల్ ఇచ్చి హిట్ అవడం ఎట్లా ఏం మాట్లాడతాం. ఈ విషయం మీకు తెలియదా? నాకు తెలియదు. చాలా మంది డైరెక్టర్లు చెప్తున్నారు, నాకు మీకు తెలియకపోయింది. నాకు నేను చూసి నేను తీసుకుంటాను, నాకు చెప్పట్లేదు. నీ బాటిల్ ఉంది లేదా వీడికి ఇచ్చాను, ఎన్ని బాటిల్స్ ఇచ్చాను, వేస్ట్ చేసి తాగాడు వాడు. బ్లాక్ లేబుల్ డబుల్ బ్లాక్ ఇచ్చినా కూడా అబ్సల్యూట్గా ఒక బాటిల్ ఏదో మా చెల్లి ఆస్ట్రేలియా నుంచి వస్తే తెచ్చింది. అదేంటరా దాని పైన డిజైన్స్ కూడా ఓయి లోగో ఉంటుంది కదా, అట్లా అన్ని లతలు పువ్వులు అలా ఉంటుంది, ఏదో గ్రేప్ అండ్ సంథింగ్ ఏదో ఫ్లేవర్. ఆ స్మెల్లే బాటిల్ వాసనే బయటికి భలే ఉండేది అసలు. ఇస్తే అట్లే పెట్టి ఎవరి దగ్గర కూడా తెలియదు అడిగి, అవన్నీ నా అనిపించి అంటాడు. సో ఇక్కడ నుంచి మరి మీ డైరెక్టర్లు అందరూ ఇంటర్వ్యూ చూసాక బాటిల్స్ ఫ్రెండ్సే కదా రెడీ పెట్టుకోండి. ఇంకా ఏముందా పోస్ట్ బడ్జెట్లో వేసేయండి, రిలీజ్కి వారం ముందు ఫోన్ ఆఫ్ చేసి దాక్కుంటా. ఏముందంటే అబ్సల్యూట్ ఎంతో కనుక్కుంటాం, ఆ బడ్జెట్లో ప్రొడ్యూసర్కి చెప్పేస్తాం. అదే అంటున్నాను నేను, అబ్సల్యూట్ బిల్ అని ఒకటి సపరేట్ పంపిస్తాం. సరే ఇప్పుడు ఇంకా అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నాక మనమే చేస్తామండి సినిమా, మనమే చేస్తాం. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే కొంచెం కక్కుర్తిగా నేను ఏదో ఒక రోల్ చేస్తున్నా. సో సినిమా హిట్ అయితే ఏ విధంగా చూసుకున్నా మాకు బెనిఫిట్ యాక్చువల్లీ. ప్లస్ ఫ్రెండ్స్ సినిమాలు హిట్ అవుతుంది అంటే హ్యాపీయే కదా. తక్కువ అబ్సల్యూట్ బాటిల్ పోతే ఏమవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్నో పెడుతున్నాం అంతే కదా. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.